ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో జన్మ నక్షత్రం ఆధారంగా ఆ జాతకుడి యొక్క పూర్వకర్మలు కావచ్చు, అతని మనస్తత్వం ఏంటి అనేది కొంతవరకు మనకి ఇండికేషన్స్ ఎలా తెలుసుకోవచ్చు అనేది తెలియజేస్తాను. ఒక జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు చూడవలసింది మొట్టమొదట మనం స్టార్ట్ చేయవలసింది లగ్నం నుంచి. లగ్నం ఏ రాశిలో ఉంది, ఆ తర్వాత చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఉన్న రాశికి జన్మరాశి అని పేరు. అలాగే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, అది జన్మ నక్షత్రము. అయితే చాలామందికి నక్షత్రం గురించి, రాశి గురించి అవగాహన ఉంది, లగ్నం గురించి ఎక్కువగా లేదు. అయితే నక్షత్రాన్ని కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వబడింది. ఫలితాల్ని చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా ఫలితం అనేది ఒక ఆలోచన, ఒక సంకల్పానికి రిజల్ట్. ఆ సంకల్పం పూర్తయిన తర్వాత మనం చూసేది ఫలితము. అయితే ఒక ఆలోచన, ఒక సంకల్పం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ముఖ్యము. ఆ తర్వాత ఫలితంగా ఎలా మార్పు చెందింది అనేది మనం చూసేది. ఇలా మనం అధ్యయనం చేసినప్పుడు ఒక రాశి 30 డిగ్రీలు 30 డిగ్రీస్ 12 రాశులు ఉన్నాయి, మేషం నుంచి మీనం వరకు. అందులో మళ్ళీ 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా అమరిక జరిగి ఉంది. ఇప్పుడు ఒక మనిషి సంకల్పం ఏముంటుంది, అతని యొక్క ఆ జీవుడి యొక్క వాసనలు ఏమిటి, ఎటువంటి ప్రయాణం చేస్తూ వచ్చాడు, ఇటువంటి సూక్ష్మమైన విషయాలు పరిశీలన చేయాలన్నప్పుడు నక్షత్రం లెవెల్కి వెళ్ళాలి. అది ఎలా పరిణమిస్తోంది ఈ జన్మలో, ఎటువంటి ఫలితాలు ఇస్తోంది అని చూసేటప్పుడు మనం రాశి లెవెల్లోకి వస్తాము. ఫలితాలు ఎక్కువగా రాశి నుంచి మనం అందుకే చెప్తూ ఉంటాము. ఒక వ్యక్తి యొక్క మనస్తత్వము, పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మలో అతను చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఈ జన్మలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఎటువంటి కర్మలను అతను అనుభవిస్తాడు, ఎటువంటి మనుషులు తన చుట్టూ ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో అతని జీవితం కొనసాగుతుంది అనే ఇండికేషన్స్ కూడా నక్షత్రం కొంతవరకు మనకి తెలియచేస్తాయి. అయితే కేవలం నక్షత్రం ఆధారంగా ప్రధానంగా పెద్ద పెద్ద ప్రెడిక్షన్స్ అనేది చేయకూడదు, కానీ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దానికంటే ముఖ్యమైనది పూర్వజన్మ వాసనలు ఏంటి, ఆ జాతకుడికి ఆ నక్షత్రం పూర్వజన్మకు సంబంధించిన కర్మల గురించి ఏం చెప్తోంది, ఎటువంటి మార్పులు చేసుకోమని చెప్తోంది, ఇలాంటి విషయాల్ని ఆ దృష్టికోణం నుంచి కూడా మనం స్టడీ చేద్దాము. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణాలేంటి, పూర్వజన్మలో అతను క్యారీ చేస్తూ ఈ జన్మలోకి వచ్చినటువంటి కారణాలేంటి, ఎటువంటి పాజిటివ్ లక్షణాలు ఉంటాయి, నెగిటివ్ లక్షణాలు ఉంటాయి, మనకున్నటువంటి నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ మీద, నెగిటివ్ లక్షణాల మీద ఎలా అతను వర్క్ చేసి, కృషి చేసి మరింత మెరుగైనటువంటి జీవుడిగా అతను తనని తాను మలుచుకోవచ్చు. ఇలాంటి విషయాల్ని ఈ దృష్టికోణంతో మనం నక్షత్రాల్ని పరిశీలన చేద్దాము. ఇక 9 గ్రహాలకి కూడా 27 నక్షత్రాలు పంచబడ్డాయి. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాల ఆధిపత్యం ఇవ్వబడింది. మొట్టమొదట రాశి మేషరాశి. అందులో మొదలయ్యే నక్షత్రము అశ్విని నక్షత్రము, అది కేతువుది. కేతువుకి 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, మఖ, మూల. ఆ తర్వాత వచ్చే నక్షత్రం భరణి, అది శుక్రుడి నక్షత్రం. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క 3 నక్షత్రాలని మనం అనలైజ్ చేస్తూ వద్దాము. మేషరాశి నుంచి, అశ్విని నక్షత్రం నుంచి మొదలు పెడదాము. అయితే అన్ని నక్షత్రాలని ఒకే వీడియోలో కవర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఒకచోట చూడడం ఈజీగా ఉంటుంది. వాళ్ళ నక్షత్రాలను వాళ్ళు చూసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ నక్షత్రాల గురించి తెలుసుకోవాలన్నా ఒకే వీడియోలో వాళ్ళకి రెఫరెన్స్ ఈజీ అవుతుంది రెఫర్ చేయడానికి అనే ఉద్దేశంతో ఒక వీడియోలోనే నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొంత లెందీ అవ్వచ్చు, నిడివి ఎక్కువ ఉండొచ్చు, కానీ సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వీలైనంత ముఖ్యమైనటువంటి పాయింట్స్ని కవర్ చేస్తూ ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా, డీప్గా వెళ్లకుండా ముఖ్యమైన పాయింట్స్ని వీలైనంత కవర్ చేస్తాను. మొట్టమొదటి నక్షత్రము కేతు నక్షత్రమైనటువంటి అశ్విని. దీనికి అధిదైవము అశ్విని దేవతలు. ఇది కేతు నక్షత్రము. ఈ నక్షత్రానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, ఇది హీలింగ్ నక్షత్రము, అంటే స్వస్థపరిచేటువంటి గుణం ఉండే నక్షత్రము. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకి కొంత హీలింగ్ పవర్ అనేది ఉంటుంది. అయితే
ఇవన్నీ కూడా జన్మ నక్షత్రం ఆధారంగా చెప్తున్నాను. అంటే చంద్రుడు పుట్టిన సమయంలో చంద్రుడు ఈ నక్షత్రంలో ఉంటే, లగ్నం ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా మనం కొంతవరకు ఇటువంటి లక్షణాలని మనం అర్థం చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం దగ్గరికి వస్తే ఇది హీలింగ్ పవర్ ఉండే నక్షత్రం. అంటే ఎవరన్నా ఒక సమస్యలో ఉంటే వారికి ఒక హీలింగ్ ఇవ్వడము, స్వస్థపరచడము, దాని నుంచి కొంత రిలీఫ్ ఇవ్వడము, ఇది ఈ నక్షత్రం యొక్క గొప్పతనం. అందుకే మంచి డాక్టర్స్, సర్జన్స్, ప్రవచనకర్తలు కావచ్చు, మంత్రవేత్తలు, వీళ్ళు కూడా అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వారిగా మనం చూడొచ్చు. అయితే కేవలం నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఇలా ఉంటారని చెప్పడానికి లేదు, మిగతా కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేయాలి. అయితే ఇటువంటి లక్షణాన్ని ఈ నక్షత్రం సపోర్ట్ చేస్తుంది అనే అవగాహన మాత్రం పెట్టుకోవాలి. అన్ని నక్షత్రాలకి ఇదే దృష్టికోణంతో అర్థం చేసుకోవాలి. ఏమండి మా అబ్బాయి అశ్విని నక్షత్రం పుట్టాడు, డాక్టర్ అవుతాడా అని కంక్లూషన్కి రావద్దు. ఇక వీళ్ళకి హై ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. కేతు అంటేనే ఇంట్యూషన్, సూక్ష్మమైన విషయాలు, ఇవన్నీ కేతు యొక్క లక్షణాలు. సత్యాన్ని దర్శించడము, ఆత్మసాక్షాత్కారము, ఇటువంటి వాటి మీద అనురక్తిని చూపించే గ్రహం కేతువు. అటువంటి కేతు యొక్క నక్షత్రం అశ్విని నక్షత్రం. వీరికి అందుకే హై ఇంట్యూషన్ ఉంటుంది. ముందుగానే జరగబోయే విషయాలని ఊహించగలగడము, చూడగలగడము, దర్శించగలగడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఈ నక్షత్రానికి. అందుకే మహాభారతంలో కూడా నకుల సహదేవులు అశ్విని దేవతల అంశతో పుట్టారు. సహదేవుడు మంచి జ్యోతిష శాస్త్రవేత్తగా కూడా చెప్తారు. ఇక వీరు అశ్విని నక్షత్రము అంటేనే ఇది కేతు యొక్క నక్షత్రము. మొదటి రాశి అయిన మేషంలో ఉంది. మేషము అంటే కాలపురుష చక్రంలో ఫస్ట్ హౌస్. కేతువు అంటే ఖండించేటువంటి గ్రహము. అంటే ఇంతకుముందు జన్మల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన కర్మల్ని కంటిన్యూ చేయడము అనేది అశ్విని నక్షత్రం సూచిస్తుంది. ఏదో ఒక అన్ఫినిష్డ్ టాస్క్ అంటామంటే అసంపూర్ణమైనటువంటి ఒక కర్మను పూర్తి చేయడానికి ఈ జన్మలో వారు వారి యొక్క జీవితాన్ని స్టార్ట్ చేశారు అని ఒక స్థూలంగా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి. అందుకే వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆశయం కోసం పనిచేస్తూ ఉండడము అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. వారికి ఓటం అనేది కూడా వారు స్వీకరించలేరు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ అశ్విని నక్షత్ర జాతకులకి. ఈ అశ్విని నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్, నేచర్, లక్షణాలు ఇవి. అలాగే కేతు యొక్క ఇంకో నక్షత్రము మఖా నక్షత్రం. ఇది సింహరాశిలో వస్తుంది. మఖ అంటేనే యజ్ఞములు, యాగములు, ఇటువంటి వాటికి పేరు. వీరు ఎక్కువగా శాస్త్రజ్ఞానాన్ని ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. వాటి మీద పూనిక ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అది సింహరాశిలో ఉంటుంది. దానికి అధిపతి రవి. అంటే పితృదేవతల్ని సూచించేటువంటి గ్రహం యొక్క రాశిలో ఉన్నది మఖా నక్షత్రము. ఇక్కడ పితృదేవతను సూచించే రవి యొక్క రాశి హోమాలు, వైదిక కర్మలు, యజ్ఞయాగాదులను వీటిని సూచించేటువంటి నక్షత్రము మఖ. అయితే ఇక్కడ గమనించవలసింది, వీరికి పితృదేవతల అనుగ్రహము ఉండొచ్చు, లేదా శాపం కూడా ఉండొచ్చు. అదేవిధంగా తమ పూర్వీకులు ఏదైతే ఒక సంప్రదాయంగా ఒక పనిని చేస్తూ ఎప్పుడైనా ఆ సంప్రదాయంలో బ్రేక్ వచ్చినప్పుడు వీళ్ళు కంటిన్యూ చేయడము, ఇటువంటి లక్షణాన్ని సూచిస్తుంది మఖా నక్షత్రము. పితృదేవతల ఆశీర్వాదం ఉంది అని కూడా చెప్పొచ్చు అశ్విని నక్షత్ర జాతకులకి. పితృశాపాన్ని కూడా సూచిస్తుంది ఈ లక్షణం. ఎందుకంటే పాజిటివ్ కాంబినేషన్స్ ఉంటే అది అనుగ్రహంగా చూడాలి, నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటే అది శాపంగా కూడా చూడాల్సి ఉంటుంది. అయితే అది రవి యొక్క రాశి కాబట్టి వీరి మనస్తత్వంలోనే అథారిటీ అనేది ఉంటుంది. వారు ఏ స్థాయిలో ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయి బిజినెస్లో ఉన్నా ఎప్పుడు కూడా చాలా గంభీరంగా మంచి సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు. తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడడం అనేది వీరికి ఆ లక్షణమే ఉండదు. కేతు నక్షత్రం కాబట్టి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ స్వయం కృషితో వాటిని ఎదుర్కొని సాధించుకుని జీవితంలో పైకి వస్తారు. ఎప్పుడు కూడా ఫైటర్స్లా ఉంటారు, పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరి జీవితంలో ఒక స్థాయికి వచ్చారు అంటే దాని వెనకాల ఎన్నో పోరాటాలు, వాటిని అధిగమించి జీవితంలో పైకి వచ్చారని అర్థము. అది వ్యతిరేక ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి వ్యక్తుల్ని దాటుకుంటూ వీరు జీవితంలో పైకి వస్తారు. ఇక మూడవ నక్షత్రం కేతుది మూలా నక్షత్రం. ఇది ధనుసు రాశిలో ఉంటుంది. అది గురువు యొక్క రాశి, జ్ఞానానికి సంకేతమైనటువంటి రాశి మూల నక్షత్రం. ఈ పేరులోనే ఉంది మూల, అంటే ఏ విషయానికైనా మూలాల్లోకి వెళ్ళడము అని సూచించేది మూలా నక్షత్రము.
వీరెప్పుడు కూడా డీప్ నాలెడ్జ్ని ఇష్టపడతారు. ప్రతిదీ కూడా ఆ లోతులకు వెళ్ళి అధ్యయనం చేయడము, ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ని కలిగి ఉంటారు. వీరు కూడా హీలింగ్ని ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే అశ్విని, మఖ, మూల ఇలా వస్తున్నప్పుడు మూల హయ్యర్ లెవెల్ ఆఫ్ హీలింగ్, అంటే ఒక సమాజంలోనే పెద్ద మార్పు తీసుకొచ్చేటువంటి వ్యక్తులు, సమాజంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, సమాజ ఉద్ధరణ ఇలాంటివి కలిగించేటువంటి వ్యక్తులుగా ఉంటారు మూల నక్షత్ర జాతకులు. బలంగా అటువంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే ఎప్పుడు కూడా వీరు నెగిటివిటీని అబ్జర్వ్ చేసే వ్యక్తులుగా ఉంటారు. మూల అంటే చూడండి, ఒక చెట్టు ఉంది, దానికి వేర్లు మూలము, అది నేల నుంచి సారాన్నంతా గ్రహిస్తుంది. ఈ విధంగా వారు ఎదుటి వ్యక్తిలోని నెగిటివిటీని కూడా గ్రహించి వారికి హీలింగ్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు మూల నక్షత్ర జాతకులు. ఈ మూడు కూడా కేతువు యొక్క నక్షత్రాలు. ఇక తర్వాత శుక్రుడి యొక్క నక్షత్రాలు. అశ్విని తర్వాత భరణి వస్తుంది మేషంలోనే. భరణి అంటేనే భారాన్ని మోసేటువంటి నక్షత్రము. అంటే వీరు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా వయసుకు మించిన భారాన్ని మోసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. బాధ్యతని తీసుకోగలరు, సమర్థవంతంగా నెరవేర్చగలరు. అంటే వారు చిన్నతనంలోనే వారి యొక్క తమ్ముళ్ళని, చెల్లెల్ని చదివించడము, వీరి చదువు సాక్రిఫైస్ చేసినా సరే వారి కోసం కష్టపడి వారిని వృద్ధిలోకి తీసుకురావడము, ఇటువంటి బాధ్యతను మోసేటువంటి వ్యక్తులుగా ఉంటారు ఈ భరణి నక్షత్ర జాతకులు. అందుకే వీరికి జీవిత అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా అధిగమించే వ్యక్తులుగా ఉంటారు. అంటే ఇక్కడ పూర్వకర్మ ఏంటి వీరికి అంటే, అటువంటి కొన్ని బాధ్యతలను వారు విస్మరించారు, ఈ జన్మలో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి నక్షత్రానికి కూడా ఇలా మనము పాస్ట్ లైఫ్ రిలేషన్ ఏంటి అనేది కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి అశ్విని నక్షత్రం తీసుకున్నట్టయితే అది హీలింగ్కి సంబంధించిన నక్షత్రము. అలాగే ఇన్కంప్లీట్ టాస్క్, పూర్వజన్మలో వదిలివేసిన కర్మని కంటిన్యూ చేయడము. మఖా నక్షత్రము, వారు ఎప్పుడు కూడా వాళ్ళ పెద్దలు చేసినటువంటి తప్పును సరిదిద్దడము, వారు అసంపూర్ణంగా వదిలేసినటువంటి కార్యాన్ని వీరు పూర్తి చేయడము, ఇలాంటివి చేయడానికి పుట్టినటువంటి వాళ్ళు. అలాగే మూల, వీళ్ళు కూడా తమ యొక్క ఆదర్శ భావాలతో సమాజంలో ఒక మార్పు తీసుకురావడము, ఇటువంటి బాధ్యత కోసం వచ్చినటువంటి వాళ్ళు. అలాగే భరణి నక్షత్ర జాతకులు కూడా ఒక కుటుంబ భారాన్ని మోయగలగడము, ఇటువంటి సమర్థత కలిగి ఉన్న వాళ్ళు. అటువంటి కర్మలు చేసుకుని ఈ జన్మలోకి వచ్చారు కాబట్టి వారికి అటువంటి లైఫ్ అనేది ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ఇంకొక నక్షత్రం పూర్వ ఫల్గుని, దాన్ని పొబ్బ అని కూడా అంటాము. ఈ పూర్వ ఫల్గుని పూర్వ ఫలము అంటే పూర్వజన్మలో చేసినట్టు కర్మల ఫలంగా ఈ నక్షత్ర జాతకులు ఉంటారు. పుణ్యఫలం ఆధారంగా వారు ఈ జన్మలో పొబ్బ నక్షత్రంలో జన్మిస్తారు. వారు చూడండి ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. సాధారణంగా మంచి లగ్జరీస్ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అటువంటి వాటిని ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. సంపద, ఆనందము వీరి వెంట ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది. ఉదాహరణకు అమ్మాయి కనుక చంద్రుడు 7th హౌస్లో పూర్వ ఫల్గుని నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ తర్వాత వాళ్ళ జీవితంలో ఎన్నో భోగాలు అనుభవిస్తారు. అటువంటి ఒక భర్త అనేది వస్తారు వారి జీవితంలోకి. ఈ విధమైనటువంటి ఒక మన ఇంటర్ప్రిటేషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా సుఖ సంతోషాలని, భోగాల్ని సూచించేటువంటి నక్షత్రము. అయితే ఒక్కొక్కసారి వీరు తమ భోగాల్ని అందరికీ షో ఆఫ్ చేయాలి, చూపించాలి అనేటువంటి ఒక ధోరణి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆ విషయంలో కొంతవరకు సంయమనాన్ని పాటించాలి. ఎందుకంటే ఒక్కోసారి అటువంటి భేషజాలకు వెళ్ళి పొరపాట్లు చేయడము, దానివల్ల తర్వాత కొన్ని కష్టాల్ని కొని తెచ్చుకోవడము, ఇటువంటి వాటి వలన కూడా కొంత ప్రమాదం ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఉదాహరణకి చాలా అందంగా కనబడుతూ ఉంటారు, దర్పంగా ఉంటారు, మంచి వైభోగంతో ఉంటారు. కాబట్టి ఇతరుల యొక్క ఈర్ష్యకి వీళ్ళు గురవుతూ ఉంటారు. వీరు ఆ వ్యక్తితో చాలా మంచిగానే ఉంటారు, కానీ అవతల వ్యక్తి వీరిని చూసి ఈర్ష్యపడేటువంటి విధంగా ఉంటుంది వీరి యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, వీరి యొక్క భోగాలు కావచ్చు. అంటే ఇంతకుముందు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాల ఫలంగా ఈ నక్షత్రంలో జన్మించారని అనేది కొంతవరకు మనం అర్థం చేసుకోవాలి. ఇక శుక్రుడి యొక్క ఇంకొక నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఇది కూడా శుక్రుడి నక్షత్రమే. వీరు కూడా హీలింగ్ పవర్ అనేది ఉంటుంది. తమ యొక్క మాటల చేత కావచ్చు, ఇతరులకు స్వాంతన కలిగించడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. అయితే కొంత
తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సమస్యల్లోకి వెళ్ళేటువంటి నేచర్ కూడా ఉంటుంది వీరికి. అందుకే చాలా త్వరగా వీరు కొట్లాట్లు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ నేచర్ వాళ్ళకి ఇంతకుముందు జన్మల నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దాని మీద వారు కొంత కృషి చెయ్యాలి ఈ నక్షత్ర జాతకులు. అప్పుడు వారు ఎవరితోనూ ఎక్కువగా ఘర్షణ లేకుండా జీవితంలో ఎక్కువగా సుఖాన్ని అనుభవించడానికి వీలుంటుంది. ఆ తర్వాత రవి యొక్క నక్షత్రాలు. కృత్తిక నక్షత్రము. కృత్తిక అంటేనే కత్తెర. వీరి మాటలు చాలా పదునుగా ఉంటాయి, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటాయి, ముక్కుసూటిగా మాట్లాడతారు. దీనివల్ల ఎక్కువగా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు కృత్తిక నక్షత్ర జాతకులు. ఎందుకంటే ఇది అగ్నితత్వ రాశి. కృత్తిక నక్షత్రం ఉన్నది, కృత్తిక నక్షత్రం అనేది అగ్నితత్వ నక్షత్రము, రాశి కాదు నక్షత్రము. కాబట్టి చాలా ముక్కుసూటి మనిషిగా ఉండడము, నిజం మాట్లాడడము, నిర్భయంగా, ఇలాంటి వ్యక్తిత్వం ఉంటుంది. అందుకే వీరికి మంచి కాంబినేషన్స్ ఉన్నట్టయితే మంచి వక్తలుగా పేరుంటుంది. అలాగే చర్చల్లో వీరు బాగా రాణిస్తారు. వీరిని ఏదైనా ఒక డిబేట్లో ఓడించడం చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళకి అలాంటి వాక్పటుత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్స్థానానికి సంబంధించినటువంటి గ్రహం కనుక ఈ నక్షత్రంతో రిలేట్ అయినట్టయితే మంచి డిబేట్స్లో పాల్గొనడము. జర్నలిస్టులు చూడండి, ఒక్కోసారి టీవీ డిబేట్లో వస్తూ ఉంటారు, మంచి వాక్పటిమను ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. అలాగే రవి యొక్క ఇంకో నక్షత్రము ఉత్తర ఫల్గుని. ఇది ఉత్తర ఫల్గుని అనేది అథారిటీ, ఇలాంటి వాటిని సూచించేటువంటి నక్షత్రము. ప్రభుత్వ ఉద్యోగంలో రాణించడము, మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో పనిచేయడము, ఇలాంటి వాటిని సూచిస్తుంది ఉత్తర ఫల్గుని నక్షత్రము. రచన వ్యాసంగంలో వారికి మంచి పట్టు ఉంటుంది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత వీరికి కొంత మిస్అండర్స్టాండింగ్స్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా కొంతవరకు మ్యారేజ్లో సంయమనాన్ని పాటించడము, అవతల వాళ్ళని కూడా కొంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడము, ఇలాంటివి చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఉత్తర ఫల్గుని అనేది సింహరాశి అలాగే కన్యారాశి రెండిట్లోనూ ఉంటుంది. కాబట్టి ఇటు సింహరాశి అనేది ఈగోని రిప్రజెంట్ చేసే రాశి, కన్యారాశి అనేది బుద్ధి బలాన్ని సూచించే రాశి. కాబట్టి వారి యొక్క ఈగో వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు, ఇతర వ్యక్తులను అర్థం చేసుకోకపోవడం వలన అయినా సరే వాళ్ళ సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి పాస్ట్ లైఫ్ నుంచి వస్తున్నటువంటి ఇండికేషన్. దీని మీద వాళ్ళు కృషి చేయాలి. అలాగే ఇంకొక నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ అంటే ఇది కూడా ధనుసు మకర రాశిలో ఉంటుంది. పబ్లిక్ లైఫ్ అంటే పాలిటిక్స్లో రాణించడము, పబ్లిక్ లైఫ్లో బాగా పేరు తెచ్చుకోవడము, ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. విజయాలు, విజయోత్సవాలు వీరి జీవితంలో తరచూ జరుగుతూ ఉండడము, ఇటువంటి వాటిని సూచించేటువంటి రాశి ఇది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో రాణించడము, పాలిటిక్స్లో పవర్ను అనుభవించడము, ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది ఉత్తరాషాఢ. అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు కొంతవరకు నియంత్రణ పాటిస్తూ ఉన్నట్టయితే అనుకోని ఆకస్మికమైనటువంటి సమస్యలు ఎదురుకోకుండా ఉంటాయి. ఇది కొంత వాళ్ళు దృష్టిలో ఎప్పుడు కూడా పెట్టుకోవాలి వాళ్ళ యొక్క లైఫ్లో. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశిలో కూడా ఉంటుంది కాబట్టి అది శని యొక్క రాశి. ఈ నక్షత్రానికి అధిపతి రవి. కాబట్టి పబ్లిక్ లైఫ్లో కొంత మిస్అండర్స్టాండింగ్స్, ప్రత్యర్థుల నుంచి దాడి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీటి నుంచి కొంత జాగ్రత్త వహించాలి. ఇటువంటి కర్మల్ని అతను చేసుకుని వచ్చాడు ఈ జన్మలోకి అనేది అక్కడ ఇండికేషన్. ఇక తర్వాత చంద్రుడి నక్షత్రం, రోహిణి నక్షత్రం. వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు. వారి అందాన్ని చూసి, వారి యొక్క వైభవాన్ని చూసి ఇతరులు ఈర్ష్యపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎక్కువగా నరదృష్టికి వీరు ఎక్కువగా గురవుతూ ఉంటారు. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే ఈ నరదృష్టి, ఈర్ష్య ఇటువంటి విషయాలు వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావాన్ని సూచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చూడండి, ఫుడ్ పాయిజనింగ్ జనరల్గా అవుతూ ఉండడము, ఇలాంటి సమస్యలు కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. రోహిణి నక్షత్ర జాతకులు ఫుడ్ విషయంలో వీరు కొంత జాగ్రత్తని పాటించాలి. అయితే వారి యొక్క గ్రేస్, వారి యొక్క బ్యూటీ, అందము వీటి వల్ల ఎదుటి వ్యక్తుల యొక్క ఈర్ష్యకు గురవుతారు. కాబట్టి
అందులో వీళ్ళు కొంతవరకు సంయమనాన్ని పాటించి అందరితో మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది వారికి పాస్ట్ లైఫ్ కర్మ ఇస్తున్నటువంటి ఇండికేషన్ అది. ఇక ఇంకొక నక్షత్రం హస్త నక్షత్రం. హస్త అంటేనే ఒక టాలెంట్, చేతి వృత్తులు కావచ్చు, నైపుణ్యము, అంటే మంచి పెయింటింగ్ వేయగలడము, ఇలా చేతితో చేసేటువంటి పనులలో మంచి నైపుణ్యం ఇది సూచిస్తుంది హస్తవాసి అంటుంటాము. ఈ విధంగా ఈ హస్త నక్షత్ర జాతకులు ఏదో ఒక మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పైగా ఇది బుధుడి రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం. అంటే బుద్ధిబలంతో తమ యొక్క టాలెంట్తో గుర్తింపుని తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇది వారికి ఇంతకుముందు జన్మ నుంచి కంటిన్యూ అవుతూ ఈ జన్మలోకి వచ్చింది ఈ టాలెంట్ అనేది. అందుకే చూడండి, ఒక్కోసారి బుధుడు అంటేనే డాక్యుమెంటేషన్కి సంబంధించిన గ్రహము, అలాగే తెలివితేటలకి సంబంధించిన గ్రహం. దాన్ని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. కాబట్టి డాక్యుమెంట్స్ని ఫ్రాడ్ చేయడము, ఫోర్జరీ సిగ్నేచర్స్ చేయడంలో మంచి నైపుణ్యం కలిగి ఉండడం, ఇలాంటి వ్యక్తులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది హస్త నక్షత్ర జాతకులు. ఏది చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా స్కిల్తో చేయడం అనేది వీరికి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇటువంటి వాటి వలన కొంత సమస్యలను కూడా కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది హస్త నక్షత్ర జాతకులకి. ఆ తర్వాత ఇంకొక నక్షత్రం చంద్రుడిది శ్రవణ నక్షత్రం. శ్రవణము అంటే వినుట. కాబట్టి వాళ్ళు చదివి నేర్చుకున్న దానికంటే సమాజాన్ని చూసి విని నేర్చుకున్నటువంటి జ్ఞానమే ఎక్కువగా ఉంటుంది. అలాగే చెప్పుడు మాటలు విని మనుషుల్ని అపార్థం చేసుకోవడము, రూమర్స్ అన్నీ విని తప్పుడు డెసిషన్స్ తీసుకోవడము, సమస్యల్లో తమను తానే నెట్టుకోవడము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి శ్రవణ నక్షత్ర జాతకులకి. వీరికి రూమర్స్ విని ప్రభావితం అవ్వడము అనేటువంటి లక్షణం ఉంటుంది. సో ఈ విధంగా వినికిడి అనేది వీరికి ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ఈ నేచర్ వరకు ఈ జన్మలో వచ్చింది కాదు, ఇంతకుముందు జన్మ నుంచి కంటిన్యూ అవుతుంది, దాని మీద వర్క్ చేయమని ఇండికేషన్ ఇస్తుంది ఈ నక్షత్రం. తర్వాత కుజుడి నక్షత్రం, మృగశిర నక్షత్రం. మృగశిర అంటేనే వెదుకుట, సర్చింగ్ అంటాము. దీనికి సంబంధించినటువంటి నక్షత్రము. ఏదైనా సరే ఒక విషయాన్ని అన్వేషించి దాని యొక్క లోటుపాట్లను అర్థం చేసుకోవడము, ఇటువంటి వాటిని సూచిస్తున్న మృగశిర నక్షత్రం. సాధారణంగా వీరికి మ్యారేజ్ అయిన తర్వాత ఇన్లాస్తో సమస్యలు, మ్యారేజ్లో సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటి మీద వారు దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకు మిస్అండర్స్టాండింగ్కి వెళ్లకుండా ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉన్నట్టయితే చాలా సమస్యలు వాళ్ళకి స్టార్టింగ్లోనే అసలు ఆగిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. తెలివైన వ్యక్తులుగా ఉంటారు. జ్ఞాన సంపాదన అనేది వాళ్ళ నేచర్లో ఉంటుంది మృగశిర నక్షత్ర జాతకులకి. అయితే అపార్థం చేసుకునేటువంటి లక్షణాన్ని వాళ్ళు కొంతవరకు విడనాడాలి. ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ నుంచి వస్తున్న కర్మలని ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలు ఈ జన్మలో మాత్రం వచ్చినవని అనుకోకూడదు. అలాగే చిత్తా నక్షత్రం నెక్స్ట్ కుజుడిదే. దీనికి అధిపతి విశ్వకర్మ, ఆర్కిటెక్ట్. ఏదైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండాన్ని సృష్టించడము, ఇటువంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉంటారు చిత్తా నక్షత్ర జాతకులు. అయితే కుజుడు అధిపతి అవ్వడం వలన వారికి కొంతవరకు అథారిటివ్ నేచరు, డామినేటింగ్ నేచరు ఇది ఉంటుంది. దీని మీద వారు కొంత కృషి అనేది చేయాల్సి ఉంటుంది. దీనివల్లే ఎక్కువ సమస్యలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. కోప స్వభావిగా ఉంటారు. కోపం వెంటనే వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది, కానీ దానివల్ల డ్యామేజ్ మాత్రం ఎక్కువ జరుగుతుంది. దాని యొక్క ప్రభావం చాలా రోజులు, ఒక్కొక్కసారి జీవితాంతం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వారు ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ టెండెన్సీని మార్చుకోమని చెప్తోంది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చినటువంటి టెండెన్సీని ఈ నక్షత్రం. ఇంకొకటి ధనిష్ట నక్షత్రం. ఈ పేరులోనే ఉంది ధన ఇష్ట. అంటే వీరు ఎప్పుడూ కూడా మంచి సంపన్నులుగా ఉంటారు ధనిష్ట నక్షత్ర జాతకులు. ఉన్నంతలో చాలా తృప్తిగా బతుకుతూ ఎప్పుడు కూడా లేమి లోటు అనేది లేకుండా బతుకుతారు ధనిష్ట నక్షత్ర జాతకులు. వీరికి ధనాన్ని సంపాదించే టాలెంట్ ఉంటుంది, దాన్ని పెంచడము, ఇటువంటి వాటిలో మంచి నైపుణ్యం ఉంటుంది. అయితే కొంతవరకు లవ్ అఫేర్స్ ఇలాంటి వాటిలో వీరు చేదు అనుభవాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు. పైగా వీరి ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఇంపల్సివ్ డెసిషన్, ఒక మనిషిని అపార్థం చేసుకుని వెంటనే సమస్యలోకి వెళ్ళడం, ఇలాంటి నేచర్ ఉంటుంది. కాబట్టి దాని మీద వీరు ఎక్కువగా కృషి చేసి తమ నేచర్లో దీన్ని సంయమనాన్ని పాటిస్తూ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత రాహు నక్షత్రం. మొట్టమొదటిది ఆరుద్ర నక్షత్రము. దీనికి అధిపతి రుద్రుడు.
మూడ్ స్వింగ్స్ని సూచిస్తుంది ఆరుద్ర నక్షత్రం. సంతోషం వస్తే ఎక్కువ సంతోషం, కోపం వస్తే ఎక్కువ కోపం. మూడ్స్ అనేవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్లో ఉండడానికి కష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక ఆవేశంలో ఒక పని చేసి తర్వాత పశ్చాత్తాపడటం, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. ఎవరన్నా రెచ్చగొడితే రెచ్చిపోయి ఒక పని చేసి దానివల్ల డ్యామేజ్ జరిగి తర్వాత పశ్చాత్తాపడటం, ఇలాంటివి ఉంటాయి. అంటే వీరు ఇటువంటి పనులు చేస్తూ వచ్చారు, ఏ జన్మలో అయినా దాని మీద కొంత సాధన చేసి మైండ్ని కంట్రోల్లో పెట్టుకోమని సూచిస్తుంది ఈ నక్షత్రం. అలాగే స్వాతి, ఇది కూడా రాహు యొక్క నక్షత్రము. వీరు చాలా ఓపెన్గా ఉంటారు, ఓపెన్ మైండెడ్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటము, ఇండిపెండెంట్ నేచర్ ఎక్కువ ఉండేటువంటి నక్షత్రం. అంటే స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్లే వీరికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది ఈ స్వతంత్ర భావాల వలన. వేరే వాళ్ళకి ఏదైనా చెప్పడం అనేది వారికి ఇష్టం ఉండదు. తమకంటూ వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి ఉంటుంది. చిన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఏది వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు, వీళ్ళే అన్ని తమను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఆ పార్ట్నర్ నుంచి, ముఖ్యంగా ఫీమేల్స్కి, ఎందుకంటే భర్త తన మీద అజమాయిషీ చేయడము, తనని కంట్రోల్ చేయడం అనేది వీరికి ఇష్టం ఉండదు. దీనివల్ల వీరు సమస్యలను ఎక్కువగా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక శతభిష నక్షత్రం, ఇది కూడా రాహు నక్షత్రమే. శతభిష కూడా హీలింగ్ పవర్ని సూచించేటువంటి నక్షత్రము. ఎదుటి వ్యక్తికి సమస్యల నుంచి కొంత రిలీఫ్ని ఇవ్వగలిగేటువంటి నక్షత్రము శతభిష నక్షత్రము. అందుకే ఒక డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి శతభిష నక్షత్ర జాతకులు చాలా బాగా రాణిస్తారు ఆ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే. అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడము, ఎవరికైనా మానసిక సమస్యలు ఉంటే వీరు వారికి కౌన్సిలింగ్ ఇవ్వగలగడము, ఇటువంటి ఒక నైపుణ్యం కూడా వీరికి ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా నేచర్కి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారంటే మందులు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడటము, ఇలా నేచర్కి దగ్గరగా ఉండేటువంటి ఆ వస్తువుల మీద ఎక్కువగా అభిరుచి, న్యాచురల్గా జీవించడానికి ఇష్టపడటము, ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. సాధారణంగా వాళ్ళు సీక్రెట్స్ని తమలోనే దాచుకోవడము, బహిర్గతం చేయకుండా ఉండడము, తాము ఏమనుకుంటున్నామో ఇతరులకు తెలియకుండా ఉండడము, ఇటువంటి ఒక నేచర్ ఉంటారు. దీనివల్ల ఒక్కొక్కసారి సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఇదే వరకు ఒక నెగిటివ్ పాయింట్గా కూడా వాళ్ళు గ్రహించాలి. ఈ జన్మలో అయినా సరే దాని మీద కొంత సాధన చేసి అపార్థాలకి చోటు చేసుకోకుండా తమను తాను ఎప్పుడూ కూడా సమీక్షించుకుంటూ ఉండాలి. ఇక గురువు నక్షత్రాలు, పునర్వసు నక్షత్రం డ్యుయాలిటీని సూచిస్తుంది. పునర్వసు ఉండేది మిథునంలో, తర్వాత కర్కాటకంలో. ఊగిసలాట అనేది ఉంటుంది వీరి యొక్క మనస్తత్వంలో. అలాగే చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. బుధుడిల్లు, చంద్రుడులు రెండు కూడా ఎమోషనల్ పర్సన్స్ని సూచిస్తాయి. అలాగే పునర్వసు అంటేనే 1, 2 సార్లు 3 సార్లు అలా రిపీట్ చేసిన తర్వాత ఒక పని పూర్తవడము. అంటే వీరు ఎప్పుడూ కూడా తను అనుకున్న సాధించే వరకు ఆ పని చేస్తూనే ఉంటారు, వదిలిపెట్టకుండా. ఇది వారి నేచర్గా ఉంటుంది. అలా ఈ జన్మలో కూడా వారు ఎప్పుడూ కూడా తమ అనుకున్న సాధించడానికి ఎన్నిసార్లు అయినా సరే కష్టపడు అనేటువంటి దాన్ని ఇప్పుడు కూడా నమ్మడం అనేది మంచిది. వారి యొక్క విజయ రహస్యం కూడా ఇదే అయి ఉంటుంది. ఏదైనా ఒక ఫెయిల్ అయితే వెంటనే డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ప్రయత్నించడం, ఇది చేసినప్పుడు పునర్వసు జాతకులకి సక్సెస్ అనేది లభిస్తుంది. ఇక విశాఖ నక్షత్రము, ఇది కూడా డ్యూయల్ నేచర్ని సూచించే నక్షత్రం. ఆధ్యాత్మిక సాధన, మెటీరియలిస్టిక్ లైఫ్, ఈ రెండింటి మధ్య కూడా వారి జీవితం సాగుతూ ఉంటుంది. ఎందులోనూ పూర్తిగా ఉండలేరు. అయితే విశాఖ నక్షత్ర జాతకులు కూడా ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయగలిగే శక్తి, ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడము, ఇటువంటి ఒక స్వభావం అనేది ఉంటుంది వారి యొక్క నేచర్లోనే. ఇది వారికి ప్లస్ పాయింట్. దీన్ని వారు ఉపయోగించి ఇతరుల మంచి కోసం వాడడం అనేది చాలా మంచిది. అలాగే పూర్వభద్ర నక్షత్రం కూడా గురువు యొక్క నక్షత్రమే. పూర్వభద్ర అంటేనే శాస్త్రాలు, ధర్మాలు, వీటి పట్ల అభిరుచిని సూచించేటువంటి నక్షత్రము. ఎప్పుడు కూడా మంత్ర సాధన, తంత్ర సాధన, జ్యోతిష్యము, దేవతార్చన, పురాణాలు చదవడము, ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ని సూచిస్తుంది పూర్వభద్ర నక్షత్రం. ఇది గురువుకి ఇటువంటి నేచర్ని సూచించేటువంటి నక్షత్రం. పునర్వసు, విశాఖ కంటే కూడా పూర్వభద్రకి నక్షత్రం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పూర్వభద్ర నక్షత్రం ఉండేది కుంభరాశిలో, అలాగే మీనరాశిలో. కుంభరాశి అంటే జ్ఞానానికి సంకేతం, పూర్ణ కుంభము అనేది జ్ఞానానికి సంకేతం. అలాగే మీనరాశే జ్ఞానానికి సంబంధించిన రాశి. అందుకే పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా గంభీరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడము,
వేదము, వేదాంతము, ఫిలాసఫీ, మంత్రము, తంత్రము వీటిల్లో ఎక్కువగా నైపుణ్యం. అంటే వీరు మంత్రజపం చేస్తే త్వరగా సిద్ధిగా కలుగుతూ ఉంటుంది పూర్వభద్ర నక్షత్ర జాతకులకి. ఈ దైవ సంబంధమైనటువంటి విషయాల మీద మంచి పూనిక ఉంటుంది. సత్ఫలితాలను కూడా త్వరగా ఇస్తుంది ఈ నక్షత్ర జాతకులకి. మంత్రానుష్ఠానం చేస్తే చాలా త్వరగా కూడా వీరు సిద్ధి పొందుతూ ఉంటారు. ఆ తర్వాత శని యొక్క నక్షత్రాలు. పుష్యమి నక్షత్రము. పుష్యమి అంటేనే పుష్టిని సూచించే నక్షత్రం. నరిష్మెంట్, పుష్టి వీటిని సూచిస్తుంది. సంపూర్ణత అంటే ఇంతకుముందు చేసిన కర్మల యొక్క ఫినిషింగ్, కంప్లీషన్ అనేది ఈ జన్మలో ఉంటుంది. అలాగే కొంతవరకు ఇది మ్యారేజ్ లైఫ్కి కొంతవరకు ఇబ్బందులు కలిగించేటువంటి నక్షత్రంగా చూడాల్సి ఉంటుంది. దాని మీద కొంత వీరు వర్కౌట్ చేయాలి. అలాగే ఎప్పుడూ కూడా పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి వాటి మీద వీరికి దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి జీవితంలో ఏ పని చేపట్టినా కానీ దాన్ని పరిపూర్ణంగా సాధించే ఆ పని నుంచి బయటకు వస్తారు. ఇది ఒక మంచి లక్షణం. దీన్ని కాపాడుకుంటూ ఉండాలి ఈ నక్షత్ర జాతకులు. అలాగే అనురాధ, ఇది కూడా శని యొక్క నక్షత్రమే. ఫ్రెండ్షిప్ని కోరుకునే నక్షత్రం, పార్ట్నర్షిప్ వీటికి చాలా మంచిది ఈ అనురాధ నక్షత్రం. పద్మాన్ని సూచిస్తుంది ఈ నక్షత్రం. అంటే పంకంలోంచి, అంటే బురదలోంచి ఎలా అయితే పద్మం వస్తుందో అలా వీళ్ళు చాలా స్క్రాచ్ నుంచి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అందుకే వీరికి కష్టం విలువ తెలిసిన వ్యక్తులుగా ఉంటారు. ఇది పాజిటివ్ సైడ్ అయితే, నెగిటివ్ సైడ్ ఏంటి అంటే తమ కింద పనిచేసేటువంటి సేవకులకు కానీ ఉద్యోగులకు కానీ ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి. వారికి జీతభత్యాలు టైంకి ఇస్తూ ఉండడము, ఇలాంటివి చేసినంతకాలం వీళ్ళ రైస్ అనేది బాగుంటుంది. ఇలాంటి వాటిలో పొరపాట్లు చేయకూడదు. ఇదే వీరికి కొంతవరకు డౌన్ఫాల్ని కలిగించేటువంటి అంశము. ఒక్కొక్కసారి వీరు చేసిన మంచి పనికి కూడా వీరికి గుర్తింపు రాదు. ఎందుకంటే ఇంతకుముందు జన్మలో కూడా అటువంటి ఒక పని చేసి ఉంటారు. ఒకరిని కావాలని ఉద్దేశపూర్వకంగా అతను చేసినా కానీ ప్రశంసించలేదు. అదే వీరికి తిరిగి ఈ జన్మలో వస్తుంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటేనే సాధనకు సంబంధించినటువంటి నక్షత్రం. ఇది మీనరాశిలో ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనని తెలియచేసేటువంటి నక్షత్రము. చాలా ఉత్కృష్టమైనటువంటి సాధనని చేసేటువంటి వ్యక్తులకి ఉపయోగపడేటువంటి నక్షత్రము. అటువంటి వ్యక్తులుగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు. మంచి ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మంత్రవేత్తలు కావచ్చు, వాటిలో రాణించడము ఇలాంటి వాటిని సూచిస్తుంది ఉత్తరాభాద్ర నక్షత్రం. అలాగే మీనరాశి అంటేనే 12th సైన్, కాలపురుష చక్రంలో 12th హౌస్. విదేశాల్లో రాణించడము. ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకున్నా కానీ వారు విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ బాగా గుర్తింపుని, రాణింపుని తెచ్చుకునే వ్యక్తులుగా ఉంటారు. అయితే వీరు ఎంత ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారో వీరి లైఫ్లో అంత ఉన్నతిని పొందుతారు. ఇది వరకు ఒక ప్లస్ పాయింట్. ఇది వారి జీవుడు అటువంటి ప్రయాణాన్ని చేస్తూ వస్తున్నాడు అని సూచిస్తుంది ఈ నక్షత్రం. ఆ తర్వాత బుధుడి యొక్క నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేషకి అధిదైవం నాగదేవతలు. లక్ష్మణస్వామి కూడా అందుకే ఆశ్లేష నక్షత్రం అంటారు. ఎందుకంటే ఆదిశేషుడు లక్ష్మణస్వామి. నాగులు అంటేనే పాతాళ లోకంలో ఉండేటువంటి జాతి. అంటే భూమి మీద ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి వీరి సంతతి పాతాళ లోకంలో వీరికి అలొకేట్ చేయబడింది వాళ్ళ యొక్క ల్యాండ్గా. అక్కడ ఉంటారు. అంటే లోతైన విషయాల మీద అవగాహన, మైండ్ను ఉపయోగించి పనులు చేయడము, మైండ్ గేమ్స్ ఇలాంటి వాటిలో మంచి నైపుణ్యం సూచిస్తుంది ఆశ్లేష నక్షత్రం. మైండ్ గేమ్స్లో బాగా పాపులర్ అవుతారు. చెస్ ఇటువంటి మైండ్ గేమ్స్, అలా ఏదైనా పజిల్స్ సాల్వ్ చేయడము ఇలాంటి వాటిలో మంచి నైపుణ్యం ఉంటుంది. సో ఇదే నైపుణ్యం వాళ్ళు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడము, ఏ మనిషికి ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏ మనిషితో ఎంతవరకు మనం డీల్ చేయాలి, ఇటువంటి జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది ఆశ్లేష నక్షత్రం. అందుకే ఆశ్లేష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సింది అంటే పెండింగ్ కర్మ వారి యొక్క పూర్వజన్మ కర్మ ఏం సూచిస్తోంది అంటే అందరితోనూ అన్ని విషయాలు చర్చించొద్దు, ఎవరితో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఇటువంటి ఒక విచక్షణని వాళ్ళు ఉపయోగించినంతకాలం మన జీవితంలో చాలా ఉన్నతిని పొందుతారు. ఎందుకంటే వారికి ఎప్పుడు కూడా రకరకాల మనుషులు తారసిల్లుతూ ఉంటారు కాబట్టి ఎవరితో ఎలా మసులుకోవాలి అనేది వాళ్ళ జీవితానుభవం వారికి నేర్పిస్తుంది. ఇది పూర్వజన్మ వారికి ఇస్తున్నట్టు ఒక ఇండికేషన్గా మనం గమనించాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రము మానవత మూర్తులుగా ఉంటారు. వీరు కూడా బుద్ధిబలం బాగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిదైవం ఇంద్రుడు. పవర్ అండ్ అథారిటీని సూచించేటువంటి నక్షత్రం. గవర్నమెంట్లో మంచి ఉన్నత స్థాయిలో పనిచేయడానికి ఉపయోగపడేటువంటి నక్షత్రం ఇది.
అయితే ఇంద్రుడు కూడా కొన్ని పొరపాట్లు చేసి మళ్ళీ సరిదిద్దుకోవడం అనేది మనం చదువుతూ ఉంటాం పురాణాల్లో. అలాగే వీరు తప్పులు చేసి దాని నుంచి కొంత గుణపాఠాలు నేర్చుకుని జీవితంలో పైకొస్తారు. ఆ తప్పుల్ని మళ్ళీ చేయకుండా తమను తాను ఇంప్రూవ్ చేసుకుంటారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. ఎంత పెద్ద బాధ్యతనిచ్చినా సరే దాన్ని సక్రమంగా నెరవేర్చి, సంపూర్ణంగా నెరవేర్చి సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి చేస్తారు. ఇక ఆఖరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఇది మోక్షాన్ని సూచించే నక్షత్రం. ఎందుకంటే రేవతి నక్షత్రం ఉన్నది మీనరాశిలో. అలాగే మిస్టరీస్ని సూచిస్తుంది, అంతుపట్టని రహస్యాలను సూచించేటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం. అందుకే వీరు వేదాంత విద్యలు, మంత్రానుష్ఠానం ఇటువంటి వాటిలో చాలా బాగా రాణిస్తారు. సంపన్నులుగా ఉంటారు. ఎప్పుడు కూడా లోటు ఉండదు వీరి జీవితంలో. సంపదకి, భోగాలకి తృప్తికరమైనటువంటి జీవితం గడుపుతారు ఉన్నంతలో. అయితే వీరికి పూర్వజన్మ కర్మలు సూచించేటువంటిది ఏంటి అంటే, ఎంత కాలం వీరైతే స్పిరిచువల్గా ఉంటారో, దైవానికి దగ్గరగా ఉంటారో, జీవితంలో అంత ఉన్నతిని సాధిస్తారు రేవతి నక్షత్ర జాతకులు. ఇలా ఈ నక్షత్రాల నుంచి కూడా మన పూర్వకర్మ ఏం సూచిస్తోంది అనేది కొంతవరకు మనకు తెలియచేస్తుంది. ఆ విధంగా ప్రతి నక్షత్ర జాతకులు కూడా తమను తాము సమీక్షించుకొని తమలో ఉన్నటువంటి నెగిటివ్ టెండెన్సీస్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ నక్షత్రం ఇచ్చినటువంటి మెసేజ్ని కనుక అర్థం చేసుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఇంకా ఇప్పటికీ కూడా ప్రోగ్రెస్ అవుతున్న జీవితాన్ని అనుభవించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.